అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. శివుడి జట నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఊరి బయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాలా వీరభద్రుడిగా, పుష్కరిణికి దగ్గరలో ఆరామా వీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటా వీరభద్రుడిగా కనిపించే ఈ స్వామి మల్లికార్జున స్వామి వారి ముఖమండపంలో ఎడమవైపు విశ్వరూపంతో దర్శనమిస్తారు. శివలింగ చిహ్నలాంఛితమైన కిరీటాన్ని తలపై ధరించి స్వర్ణాభరణ లంకృతుడై మోకాలి వరకు వేలాడే కపాలమాలతో కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గొడ్డలి, అదే విధంగా కుడివైపు 15 చేతులతో, ఎడమవైపు 15 చేతులతో అనేక ఆయుధాలను ధరించి ఈ స్వామి కనిపిస్తాడు. ఆయనకు కుడివైపు మేక తలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి ఉంటారు. 32 చేతుల వీరభద్రుని మయశిల్ప గ్రంథం అఘోర వీరభద్ర స్వామిగా కీర్తించింది. ఈ స్వామిని దర్శించుకోవడం వలన సకల కష్టాలు, శత్రుబాధలు తొలగి సర్వ అభీష్టాలు నెరవేరుతాయని శైవాగమాలలో చివరిదైన వాతూలాగమం చెప్పింది. తనను సేవించిన వారికి సకల ఐశ్వర్యాలను, సుఖాన్ని, భుక్తిని, ముక్తిని ఇస్తాడని మంత్రశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. చరిత్ర ప్రకారం దేవుడు వెలసిన కాలాన్ని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లేకపోయినా ఏళ్ల క్రితం గుట్ట మీద వెలసిన విగ్రహాన్ని ప్రస్తుత ఆలయంలో ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. క్రీస్తు శకం 1600వ సంవత్సర కాలంలో కట్టెల కోసం కొంతమంది కుమ్మరులు ఎడ్ల బండ్లతో కొండపైకి వెళ్లారట. కట్టెలు దొరికిన తరువాత అలసిపోయిన కుమ్మరులు అక్కడే కాసేపు నిద్రపోయారు. కొద్దిసేపటి తరువాత లేచి చూడగా ఎడ్లు కనిపించలేదు. వాటిని వెతుకుతూ రాత్రి అవడంతో అక్కడే పడుకున్నారు. ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపైనున్న తన విగ్రహాన్ని కిందికి దించి అక్కడ ఆలయంలో ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పారట. దాంతో గుట్ట కింద ఆలయాన్ని నిర్మించి వీరభద్రస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతారు. స్వామివారిని కిందికి తీసుకువచ్చే క్రమంలో స్వామివారి విగ్రహం కాలు విరిగినట్లు కూడా చెబుతారు. కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది. ఇలాంటి శిలామయమైన గుట్టపైన కూడా 5 కొలనులు నృత్యం, నీటితో నిండి ఉండడం వీరభద్రస్వామి మహత్యమని గ్రామ ప్రజలు నమ్ముతారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం వీరభద్రాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.